ఆంధ్రప్రదేశ్లోని రాష్ట్ర ప్రజల సంక్షేమానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక బృహత్తర ప్రణాళికను సిద్ధం చేసిన పరిస్థితి కనబడుతుంది. దాంట్లో భాగంగానే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రభుత్వ స్కూల్స్ కావచ్చు, ప్రభుత్వ కాలేజీలు కావచ్చు, ప్రభుత్వ కళాశాలలు కావచ్చు, ఆయా సంస్థల్లో ఉదయం పూట గ్రౌండ్స్ అన్నీ కూడా ఖాళీగా ఉంటున్నాయి అని చెప్పి అక్కడ ఉన్నటువంటి ప్రజల నుంచి వచ్చినటువంటి విజ్ఞప్తుల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేకంగా లోకేష్ మంత్రి దీని మీద చొరవ తీసుకుని ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రభుత్వ కళాశాలల్లో ఉదయం 4 గంటల నుంచి 7 గంటల వరకు వాకింగ్ కానీ వ్యాయామ కార్యక్రమాలు చేయడానికి సంబంధించి పూర్తి స్థాయిలో అనుమతులు ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినటువంటి ప్రక్రియ ప్రారంభమైంది. ఇదే అంశానికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరి నుంచి కూడా హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్న పరిస్థితి కనపడుతుంది. దీనికి ప్రధానంగా నాంది కనుక గమనించినట్లయితే విజయవాడ లయోలా కాలేజీలో వాకర్స్ ఎవరైతే ఉన్నారో సరౌండింగ్ ఉన్నటువంటి వాకర్స్ ఆ వాకింగ్ వెళ్ళటానికి సంబంధించి ఆ లయోలా కాలేజీకి సంబంధించినటువంటి సిబ్బంది అడ్డుకుంటున్నటువంటి ప్రక్రియలో భాగంగా ఒకవేళ కనుక గమనించినట్లయితే ఈ లయోలా కాలేజీని ఏర్పాటు చేయడానికి సంబంధించి విజయవాడలో ఉన్నటువంటి పుర ప్రముఖులందరూ కూడా వారి విద్యార్థుల యొక్క వారి పిల్లల యొక్క భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని వారి పంట పొలాలను దానం చేయటం మూలంగా అక్కడ నోబెల్ కాలేజీ అనేది ఏర్పాటు జరిగింది. కానీ ఇవాళ వారు వాకింగ్ చేయడానికి సంబంధించి ఆ కాలేజీలోకి కూడా వెళ్ళటానికి అనుమతి నిరాకరిస్తున్నటువంటి ప్రక్రియలో భాగంగా ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని విద్యా సంస్థల్లో కూడా ఉదయం పూట 4 గంటల నుంచి 7 గంటల వరకు కూడా వ్యాయామ కార్యక్రమాలు చేయడానికి అదేవిధంగా వాకింగ్ చేయడానికి సంబంధించి పూర్తి స్థాయిలో ప్రభుత్వము అనుమతి ఇవ్వటం అనేది క్లియర్గా గ్రేట్ అని చెప్పుకోవాలి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఇది మేలు జరుగుతుంది, ఎంతో ఊరట కలిగిస్తుంది అనేది అయితే క్లియర్గా చెప్పుకోవచ్చు. లయోలా కాలేజీ ఏదైతే ఉందో విజయవాడలో ఉన్నటువంటి లయోలా కాలేజీలో గతం నుంచి కూడా ఎప్పటి నుంచో కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజలు స్థానికులందరూ కూడా వాకింగ్ చేసుకునేటటువంటి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఉండేది. గత వైసీపీ ప్రభుత్వంలో అక్కడ ఉన్నటువంటి కొంతమంది ఒక ప్రత్యేకమైనటువంటి ఉద్దేశంతో పార్టీల పరంగా మార్చేసినటువంటి ప్రక్రియలో భాగంగా అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా వాకర్స్ అసోసియేషన్ అన్ని ఏర్పడి వారందరూ కూడా అక్కడ వాకింగ్ చేసుకోవడానికి అవకాశం కల్పించాలి అంటూ కూడా ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొచ్చినటువంటి ప్రక్రియలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఇటువంటి నిర్ణయం తీసుకుంది అనేది అయితే క్లియర్గా కనబడుతుంది. స్థానికంగా ఉన్నటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వారి నుంచి ఆ కళాశాలలో వాకింగ్ చేసుకునేటటువంటి అవకాశం లేకుండా చేశారు అనేది వారి ప్రధాన ఆరోపణగా ఉంది. ప్రభుత్వం మాత్రం దీన్ని క్లియరెన్స్ ఇచ్చిన నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఎంతో మేలు జరుగుతుందని అయితే చెప్పవచ్చు.